ఓం నమఃశివాయ. శివభక్తులారా, మునుపటి భాగంలో మనం వేములవాడ రాజన్న క్షేత్రం వైభవం, హరిహర క్షేత్ర ప్రత్యేకత, భక్తుల అనుభవాలు గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ 6వ భాగం. కథ ప్రారంభం. వేములవాడలో జరిగే ప్రత్యేక పూజలు, రాజన్న దర్శనం తీసుకునే విధానం, భక్తులు పాటించే నియమాలు మరియు రాజన్న క్షేత్రంలో అనుభవించే ఆధ్యాత్మిక శక్తి గురించి తెలుసుకుందాం. శివభక్తులారా, మీకు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియోను ఓపికతో మీరు చివరి వరకు చూడండి. రాజన్న దర్శనం ఒక ఆధ్యాత్మిక అనుభవం. వేములవాడకు వెళ్లిన ప్రతి భక్తుడు మొదటగా అనుభవించే విషయం అక్కడి ఆధ్యాత్మిక వాతావరణం. ఆలయం దగ్గరకు వెళ్లగాని శివనామ స్మరణ, గంటల నాదం, ధూపం వాసన మనసును ఒక ప్రత్యేకమైన స్థితిలోకి తీసుకెళ్తాయి. భక్తులు సాధారణంగా ముందుగా ధర్మగుండంలో స్నానం చేసి తరువాత తడిబట్టలతోనే రాజన్నస్వామి దర్శనానికి వెళ్తారు. ఇది చాలా పురాతన సంప్రదాయం. ఈ విధంగా దర్శనం తీసుకుంటే పాప విముక్తి, మనశ్శాంతి, ఆధ్యాత్మిక శుద్ధి లభిస్తాయని భక్తుల నమ్మకం. ప్రత్యేక పూజలు, భక్తి రూపాలు. వేములవాడలో భక్తులు అనేక రకాల పూజలు చేస్తారు. రుద్ర అభిషేకం, లింగార్చన, గండదీపం మొక్కు, కోడమొక్కు. ప్రతి పూజ వెనుక ఒక ప్రత్యేక అర్థం ఉంది. ఉదాహరణకు, రుద్రాభిషేకం చేస్తే మనలోని చెడు భావనలు తొలగి మనసు పవిత్రమవుతుందని చెబుతారు. ఇక్కడ భక్తులు చేసే పూజలు కేవలం ఆచారం కాదు, అవి ఒక భక్తిభావం. మీకు చిన్న రిక్వెస్ట్ అండి. మీకు ఈ వేములవాడ రాజన్న చరిత్ర మీకు నచ్చితే ఈ వీడియోకు ఒక లైక్ చేయండి. ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక కథలు తెలుసుకోవాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. మరి ఈ వీడియోను మీ స్నేహితులకు, శివభక్తులకు షేర్ చేయడం మర్చిపోకండి. భక్తులు పాటించే నియమాలు. వేములవాడకు వెళ్లే భక్తులు కొన్ని నియమాలను పాటిస్తారు. పవిత్రతతో ఆలయానికి రావడం, ధర్మగుండంలో స్నానం చేయడం, భక్తిభావంతో స్వామిని దర్శించడం. కొంతమంది భక్తులు ఉపవాసం పాటిస్తూ కూడా రాజన్నను దర్శించుకుంటారు. ఇలా చేయడం వల్ల మనసు మరింత కేంద్రీకృతమవుతుంది. రాజన్న క్షేత్రంలోని ఆధ్యాత్మిక శక్తి. వేములవాడ రాజన్న క్షేత్రం గురించి భక్తులు ఒక మాట చెబుతారు. ఇక్కడికి వచ్చిన తరువాత మనసులో ఒక తెలియని ప్రశాంతత వస్తుంది. అదే ఈ క్షేత్రంలోని ఆధ్యాత్మిక శక్తి. కొంతమంది భక్తులు తమ జీవితంలో జరిగిన అద్భుతాలను కూడా చెబుతుంటారు. అనారోగ్యం తగ్గడం, సమస్యలు పరిష్కారం కావడం, కుటుంబంలో శాంతి రావడం. ఇవన్నీ రాజన్న కృపవల్లే జరిగాయని నమ్ముతారు. మీరు ఎప్పుడైనా వేములవాడకు వెళ్లారా? మీ అనుభవాన్ని కామెంట్లో తప్పకుండా రాయండి. ఎందుకు వేములవాడ ప్రత్యేకం? భారతదేశంలో అనేక శివక్షేత్రాలు ఉన్నాయి. కాని వేములవాడ రాజన్న క్షేత్రం ప్రత్యేకం. ఎందుకంటే ఇక్కడ భక్తి, చరిత్ర, సంప్రదాయం కలిసిపోయాయి. అన్ని మతాల వారు కూడా ఇక్కడికి వస్తారు. ప్రతి భక్తుడికి స్వామి సమానంగా అనుగ్రహం చేస్తాడని నమ్మకం. అందుకే వేములవాడను భక్తుల కోరికలు నెరవేర్చే క్షేత్రం అని పిలుస్తారు. శివభక్తులారా, వేములవాడ రాజన్న చరిత్ర ఎంత తెలుసుకున్నా తక్కువే. ఈ పవిత్ర క్షేత్రం మనకు భక్తి, విశ్వాసం మరియు జీవితంపై నమ్మకం నేర్పిస్తుంది. రాజన్న ఆశీసులు మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు మరో చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయం కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. కామెంట్లో ఓం నమఃశివాయ అని తప్పకుండా రాయండి. ఓం నమఃశివాయ. తదుపరి భాగంలో మరిన్ని అద్భుత విశేషాలతో వచ్చే వారం కలుద్దాం. అప్పటి వరకు సెలవండి.